శ్లోకము 41. శంకరో నరకాయైవ కులజ్ఞానాం కులస్య చ పతంతి పితరో హేషాం లుప్తపిండోదక క్రియాః. అవాంఛిత సంతానము వృద్ధి అగుట చేత కుటుంబము వారికిని కుటుంబ ఆచారమును నాశనము చేసిన వారిరువురికిని నరక జీవితము సంప్రాప్తించును. పిండోదక క్రియలు సంపూర్ణముగా నిలిపివేయబడుటచే అట్టి అధర్మ కుటుంబములకు చెందిన పితరులు పతనమునందుదురు. భాష్యము. కర్మకాండకు సంబంధించిన విధులను అనుసరించి వంశములోని పితరులకు నియమానుసారముగా పిండోదక ప్రదానముతో పితృతర్పణములు చేయవలసిన అవసరము కలదు. విష్ణువును ఆరాధించుట ద్వారా ఈ పిండోదక ప్రదానము జరపబడును. ఎందుకనగా విష్ణు భగవానునికి అర్పించిన ఆహారమును ప్రసాదముగా స్వీకరించుట చేత సమస్త పాప ఫలములను నశించును. కొన్ని మార్లు పితరులు వివిధ రకాల పాప ఫలితములను అనుభవించుచుండవచ్చును. మరికొన్ని మార్లు వారికి తిరిగి స్థూల దేహము లభింపక భూత ప్రేతములుగా సూక్ష్మదేహమునందే బలవంతముగా నిలువవలసి వచ్చును. కానీ వారి సంతానము వారికి భగవత్ ప్రసాదమును అర్పించినచో ఆ పితరులు భూతప్రేత రూపముల నుండి మరియు ఇతర దుర్భర జీవన పరిస్థితుల నుండి విడుదలను పొందగలుగుదురు. పితరులకు అట్లు సహాయము చేయుట ఒక వంశాచారము. వాస్తవమునకు భక్తియుక్త సేవయందు నెలకొనని వారు అట్టి కర్మకాండలను తప్పక చేయవలెను. కానీ భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారు అట్టి కర్మలను చేయనవసరము లేదు. కేవలము భక్తియుక్త సేవయందు నెలకొనుట ద్వారానే మానవుడు తమ వేల కొలది పితృదేవతలను వారు అనుభవించు అన్ని రకాల దుఃఖముల నుండి విముక్తులను చేయగలుగును. ఈ విషయమే శ్రీమద్భాగవతము నందు ఇట్లు చెప్పబడినది. దేవర్షి భూతాప్తనృణాం పితॄణాం నా కింకరో నాయ మృణీచరాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్య గతో ముకుందం పరిహృత్య కర్తుం. సమస్త ధర్మములను విడిచి ముక్తి నొసగడి ముకుందుని పాదార విందములను ఆశ్రయించిన వాడు మరియు తాను చేపట్టిన భక్తి మార్గమునందు పూర్తి శ్రద్ధను కలిగినట్టి వ్యక్తికి దేవతల పట్ల, ఋషుల పట్ల, కుటుంబము పట్ల, పితృదేవతల పట్ల ఎట్టి విధులు కానీ బాధ్యతలు కానీ లేవు. అతడు వారికి రుణపడి ఉండడు. దేవాది దేవునికి భక్తియుక్త సేవ చేయుట ద్వారా అట్టి బాధ్యతలన్నీ సహజముగానే నిర్వర్తింపబడును.